అలసిన వానికి ఊరడించు మాటలు. సోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబరు 9. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథం 21:7. ప్రకటన గ్రంథమును మనము మోకాళ్ళపై మరలా చదవవలెను. అప్పుడే సరి అయిన వాక్యమును వర్తమానమును పొందగలము. దీని ముఖ్య ఉద్దేశము జయించు జీవితమును ఎట్లు జీవించవలనో, తద్వారా నూతన సృష్టికి సంబంధించిన విషయములన్నింటినీ పొందుటకు ఎట్లు అర్హులమగుదుమో బోధించును. యేసుక్రీస్తునందు ప్రతి విశ్వాసియు గొప్ప ఉన్నతమైన లేక ఐశ్వర్యవంతమైన పరలోకపు ఆత్మీయ స్వాస్థ్యము కొరకు సిద్ధపరచబడును. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. 1 పేతురు 1:4. మనకు బలమైన, చురుకైన, సజీవమైన విశ్వాసం కావలసి ఉన్నది. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇటువంటి బలమైన, చురుకైన విశ్వాసమును మనలో నుంచుటకు దేవుడు ఎన్నో విషయములను వాడుకొనును. ఇటువంటి విశ్వాసం కొరకు మనం పరీక్షించబడిన అగ్ని వంటి అనేక అనుభవముల ద్వారా వెలుటకు ఇష్టపడవలను. నేటి దినములలో ప్రభువు మీలో కొందరిని ఇటువంటి అగ్ని వంటి శ్రమల ద్వారా తీసుకొని వెలుచుండవచ్చును. ప్రభువు నన్ను శిక్షించుచున్నాడని తలంచవద్దు. నీవు నిజముగా రక్షించబడిన యెడల నీకు ఏ శిక్షావిధియు లేదని దేవుని వాక్యం చెప్తున్నది. రోమా 8:1. ప్రభువా, నాకు లేక నా కుటుంబమునకు ఎందుకు ఇలాగు జరిగింది అని నీవు అనుకునవచ్చు. ఏ ఒక్కరును భూమి మీద నున్న సమస్తమును అర్థం చేసుకొనలేరు. మన జీవితంలో ఊహించని అనేక సంగతులు జరగవచ్చును. మన స్నేహితులు లేక తల్లిదండ్రులు మనలను నిరుత్సాహపరచవచ్చును. మన ప్రణాళికలు నెరవేరకపోవచ్చును. మన ఆరోగ్యము క్షీణించవచ్చును. ఏ ఒక్కరి సానుభూతి లేకుండా కొంతకాలం ఒంటరిగా ఉండవచ్చును. మన పరిచర్య ద్వారా దీవించబడిన వారు అనేకులు కూడా మనకు వ్యతిరేకముగా కావచ్చును. అటువంటి విషయములు మనల్ని ఎంతగానో నిరుత్సాహపరచును. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతన మహిమా దర్శనము మన వ్యక్తిగత జీవితములకు, కుటుంబ జీవితములకు మరియు సంఘ జీవితములకు అవసరమైనది. మన యేసు ప్రభు అపోస్తులుడైన యోహానుకు నూతన దర్శనమును ఇచ్చెను. వృద్ధాప్యములో ఆయనే తనకు జ్ఞానమయ్యను. ఏ దూత అయినను అతని చెరసాల నుండి బయటకు తీసుకొని రాలేదు. పేతురు విషయంలో దూత వచ్చి బయటకు తీసుకొని వచ్చెను. పౌలు విషయంలో భూకంపము జైలును కుదిపివేసెను. యోహాను తన వృద్ధాప్యంలో ఒంటరిగా ఖైదీగా ఉన్నప్పుడు అనేకులు చనిపోయిరి. చాలామంది దేమవలె దారి తొలగిపోయిరి. ఇటువంటి దుఃఖకరమైన వార్తలు అతనిని ఇంకనూ కృంగజేసెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహాను ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చుటకు మరియు దేవుని సంకల్పం యొక్క రహస్యము ఎరుగునట్లు అతనికి ప్రత్యక్షమయ్యెను. మనము అంత్యదినములలో జీవించుచున్నాము. ఆయన సూచనల నిమిత్తమై సిద్ధపడవలెను. ఈ సంగతులు జరగవలసి ఉన్నవి గనుక ఆశ్చర్యపడక వీటిని ఎదుర్కొనుటకు సంసిద్ధపడవలెను. ప్రైజ్ ది లార్డ్.